గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం 9th క్లాస్లోని 9th లెసన్ మ్యాథ్స్లో ఉపరితల వైశాల్యాలు. ఉపరితల వైశాల్యాలు. ఇప్పుడు కొన్ని పటాలు గీస్తాను, చూడండి. పటాలు చూడండి, ఇవి ఏ రకంగా ఉన్నాయి? దీన్ని ఏమంటారు? దీర్ఘ చతురస్రం. మరి దీన్ని చతురస్రం. దీన్ని స్తూపం. శంకు, గోళం, అర్ధగోళం. ఇది చూడండి, దీన్ని సమతల పటాలు అంటారు. నెక్స్ట్ చూడండి, 2D పటాలు చూద్దాం. ఇప్పుడు పరిమాణాత్మక పటాలు చూద్దాము. దీన్ని ఏమంటాము? దీర్ఘ చతురస్రం. అయితే దీన్ని ఏమనాలంటే దీర్ఘగణము. దీన్ని ఏమన్నాము? చతురస్రం. మరి దీన్ని ఏమనాలి? సమగణం. దీన్ని స్తూపం అన్నాం కూడా, దీన్ని కూడా స్తూపమే అంటారు. చూడండి, ఇది ఏ ఆకారంలో ఉంది? నెక్స్ట్ శంకు. నెక్స్ట్ గోళం. గోళం ఈ ఆకారంలోనే ఉంటుంది. అర్ధగోళం అంటే ఇలా ఉంటుంది. చూడండి, దీన్నేమో సమతల పటాలు అంటారు, వీటినేమో పరిమాణాత్మక పటాలు అంటారు, 2D పటాలు అంటారు. అలాగే 3 పరిమాణాత్మక పటాలు కూడా ఉంటాయి, 3D పటాలు కూడా ఉంటాయి. ఇప్పుడు వీటి యొక్క ఉపరితల వైశాల్యాలు అనగా దీని యొక్క ప్రతితల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము, ఘనపరిమాణాల గురించి తెలుసుకుందాం. మీ నిత్య జీవితంలో ఎక్కడైనా చూసారా? అంటే ఎగ్జాంపుల్స్ ఏమైనా ఇవ్వండి. దీర్ఘ చతురస్రం అంటే ఎగ్జాంపుల్స్. బోర్డ్ దీర్ఘ చతురస్రం వస్తుంది. మరి దీర్ఘగణానికి ఎగ్జాంపుల్స్? అగ్గిపెట్టె చూసిండ్రా ఎప్పుడైనా? సమగణానికి ఎగ్జాంపుల్ పాచిక. పాచిక. రైట్. స్తూపానికి ఎగ్జాంపుల్? మీ ఇంట్లో డ్రమ్ములు ఉంటాయా? అవి స్తూపానికి ఎగ్జాంపుల్. శంకుకి కోన్. కోన్. ఐస్ క్రీమ్ తిన్నారా ఎప్పుడైనా? నెక్స్ట్ అదేమంటారు, ఒక రాశి వేస్తారు కదా, గడ్ల కుప్పలు వేస్తారా? అవి ఏ ఆకారంలో ఉంటాయి? అట్లనే ఉంటాయి. శంకు ఆకారంలో ఉంటాయి. నెక్స్ట్ గోళం, అర్ధగోళం. బాల్ తెలుసా? దాని గోళం అని అంటారు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, దీని యొక్క ప్రకటన వైశాల్యాల గురించి తెలుసుకుందాం. దీన్ని ఏమంటాం? దీర్ఘగణం. దీర్ఘగణం యొక్క ప్రకటన వైశాల్యం. దీన్ని చూడండి, దీర్ఘగణం చూడండి. దీనికి ఎన్ని తలాలు ఉంటాయి? తలం అంటే ఇది. ఎన్ని తలాలు ఉంటాయి? 6. 1, 2, 6.
LH plus BH. 2 H కామన్ ఉంది కదా, H కామన్ తీయండి. L plus P. నెక్స్ట్ దీర్ఘగణం సంపూర్ణతల వైశాల్యం. దీర్ఘగణం సంపూర్ణతల వైశాల్యం అంటే మనం సంపూర్ణం అంటే దీర్ఘగణం మొత్తాన్ని తీసుకోవాలి. సంపూర్ణతల వైశాల్యం అంటే ఎట్లా తీసుకుంటాం? మొత్తాన్ని తీసుకోవాలి కాబట్టి LH ప్లస్ BH ప్లస్ LB. నెక్స్ట్ మొత్తాన్ని తీసుకోవాలి కాబట్టి సేమ్ ఇట్లా వస్తుంది ప్లస్ LH ప్లస్ BH ప్లస్ LB. ఇప్పుడు ఏమైంది? 2LH ప్లస్ 2BH ప్లస్ 2LB. సంపూర్ణతల వైశాల్యం దీంట్లో కామన్గా ఏముంది? 2 ఉంది కామన్గా. కాబట్టి సంపూర్ణతల వైశాల్యం ఏమవుతుంది? 2 ఇంటూ LH ప్లస్ BH ప్లస్ LB అవుతుంది. అర్థమైందా? స్థూపం యొక్క ప్రకటన వైశాల్యం అంటే దాని సూత్రము 2h ఇంటూ L ప్లస్ B. నెక్స్ట్ సంపూర్ణతల వైశాల్యం 2 ఇంటూ LH ప్లస్ BH ప్లస్ LB. ఆ నెక్స్ట్ దీని యొక్క ఘన పరిమాణం. ఘన పరిమాణం అంటే దీంట్లో ఎంత పట్టుద్ది అనేది. ఎగ్జాంపుల్, ఒక అగ్గిపెట్టె ఉందనుకో, అగ్గిపెట్టెలో ఎన్ని పుల్లలు ఉంటాయి, దాని యొక్క ఘన పరిమాణం ఎన్ని పుల్లలు పడతాయని తెలుసుకోవడానికి దాని యొక్క ఘన పరిమాణం అవసరం. ఘన పరిమాణం కావాలంటే మనకు ఏమేమి కావాలి? పొడవు, వెడల్పు, ఎత్తు. కాబట్టి పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు L ఇంటూ B ఇంటూ H. దీని యొక్క ఘన పరిమాణం L ఇంటూ B ఇంటూ H. అర్థమైందా? దీర్ఘగణం యొక్క ప్రకటన వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము మరియు ఘన పరిమాణం. నెక్స్ట్ సమగణం గురించి తెలుసుకుందాం. సమగణం దీన్ని ఏమంటారు? సమగణం అంటారు కదా. ఇప్పుడు చూడండి, సమగణానికి ప్రకటన వైశాల్యం కనుక్కోవాలి. ప్రకటన వైశాల్యం అంటే ఓన్లీ ప్రకటన వైశాల్యాన్ని కనుక్కోవాలి. ప్రకటన వైశాల్యం ఎన్ని తరాలు ఉన్నాయి? ఎన్ని ముఖాలు ఉన్నాయి? 1 2 3 4. కాబట్టి ప్రకటన వైశాల్యం ఏమవుతుంది?
స్తూపం. దీన్ని స్తూపం అంటారు. స్తూపం అనేది స్తూపం యొక్క పొడవు అనేది దీర్ఘచతురస్ర వెడల్పుకి సమానంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి దీర్ఘచతురస్రం, దీని యొక్క పొడవు, దీని యొక్క వెడల్పు. దీని యొక్క ఎత్తు అనేది దీని యొక్క వెడల్పుకి సమానం. దీని యొక్క వెడల్పుని 2/r గా తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం. ఏమవుతుంది? స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం దీని యొక్క వెడల్పు అనేది దీని యొక్క ఎత్తుకు సమానము. కాబట్టి దీన్ని ఎట్లా తీసుకుంటారు? 2/r/h. స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం 2/r/h గా తీసుకుంటారు. దీని యొక్క ఎత్తు అనేది b కి సమానము. దీర్ఘచతురస్రం యొక్క వెడల్పుకి సమానం కాబట్టి 2/r/h ఎత్తు. నెక్స్ట్ సంపూర్ణతల వైశాల్యం. సంపూర్ణతల వైశాల్యం అంటే మొత్తం తీసుకోవాలి. ఇప్పుడు స్తూపంలో ఇక్కడ అర్ధగోళం ఉంది, ఇక్కడ అర్ధగోళం ఉంది అనుకోండి. అయితే దీని యొక్క వృత్త పరిధి, ఇక్కడ ఒక వృత్తం ఉంది, ఇక్కడ ఒక వృత్తం ఉంది. దీని యొక్క వృత్త పరిధి ఏంటి? πr². దీని యొక్క వృత్త పరిధి ఏమవుతుంది? πr² అవుతుంది కదా. మనం ఇప్పుడు ఏం చేయాలి? సంపూర్ణతల వైశాల్యం అంటే ప్రక్కతల వైశాల్యం ప్లస్ రెండు వృత్త పరిధులు ఉన్నాయి కాబట్టి πr² వృత్త పరిధి. చూడండి ప్రక్కతల వైశాల్యం వృత్త పరిధి. ప్రక్కతల వైశాల్యం ఏమొచ్చింది? 2/r/h. 2/r/h. ఆ తర్వాత వృత్త పరిధి, ఒక వృత్త పరిధి ఇంకో వృత్త పరిధి πr² ప్లస్ πr². ఇప్పుడు ఏమవుతుంది? 2/r/h ప్లస్ πr² రెండు ఉన్నాయి కదా. అప్పుడు 2/r² గా రాసుకోవాలి. దీంట్లో ఏది కామన్ ఉంది? 2/r. 2/r కామన్ ఉంది కాబట్టి ఇక్కడ h మిగిలిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ఒక r మిగిలిపోద్ది. చూడండి సంపూర్ణతల వైశాల్యం 2/r ఇంటూ h ప్లస్ r. ప్రక్కతల వైశాల్యము 2/r/h. సంపూర్ణతల వైశాల్యం కనుక్కోవాలంటే సంపూర్ణంగా మొత్తాన్ని కనుక్కోవాలి కాబట్టి మనకు ప్రక్కతల వైశాల్యం కావాలి, పైన భాగము కింది భాగము కావాలి. పైన వృత్త పరిధి, కింది వృత్త పరిధి. వృత్త పరిధి πr² కాబట్టి πr² 2/r/h 2/r². 2/r/h ప్లస్ r. అర్థమైందా సంపూర్ణతల వైశాల్యము? నెక్స్ట్ గల పరిమాణం చూద్దాం.
శంకువు చూద్దాం. శంకు పటాన్ని ఎక్కడైతే చూసారో మీరు శంకులో దీన్ని ఏటా వాళ్ళు ఏంటంటారు, ఎల్గా తీసుకుంటారు, దీన్ని హెచ్గా తీసుకుంటారు. అయితే చూడండి శంకు యొక్క ప్రకృత వైశాల్యం. శంకు ప్రకృత వైశాల్యాన్ని ఎట్లా తీసుకుంటారు? 1/2 ఇంటూ 2/RL. అప్పుడు 2 క్యాన్సిల్ πRL. దీని యొక్క ప్రకృత వైశాల్యం. నెక్స్ట్ సంపూర్ణత వైశాల్యం. సంపూర్ణత వైశాల్యం కావాలంటే మనకు ప్రకృత వైశాల్యం కావాలి. నెక్స్ట్ ఇది వృత్త పరిధి πr² కాబట్టి ప్రకృత వైశాల్యం ఏముంది? πRL ప్లస్ πr². దీంట్లో కామన్ గా ఏముంది? πr. అలా ఇక్కడ L, ఇక్కడ R. దీని యొక్క సంపూర్ణత వైశాల్యం πr ప్లస్ L ప్లస్ R. శంకు యొక్క ప్రకృత వైశాల్యం πRL. నెక్స్ట్ శంకు యొక్క ఘనపరిమాణం కనుక్కుందాం. శంకు ఉంది కదా, ఈ శంకుకి స్తూపంలో శంకుతో నీటిని వేస్తే ఒక శంకుతో నీటిని వేసినామనుకో ఒకసారికి ఇక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ స్తూపానికి మళ్ళీ శంకుతో వాటర్ వేసినాం అప్పుడు ఇక్కడ వరకు వచ్చింది. ఆ నెక్స్ట్ మళ్ళీ ఈ స్తూపానికి శంకుతో వాటర్ వేస్తే అప్పుడు నిండుద్ది. అంటే శంకు యొక్క ఘనపరిమాణం అనేది స్తూపం యొక్క ఘనపరిమాణానికి 1/3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శంకు యొక్క ఘనపరిమాణం ఎట్లా తీసుకుంటారు? స్తూపం ఘనపరిమాణం గుర్తుకుందా? స్తూపం ఘనపరిమాణం ఏంటి? πr²h. నేర్చుకున్నారు కదా స్తూపం ఘనపరిమాణం. నెక్స్ట్ శంకు ఘనపరిమాణం. శంకు ఘనపరిమాణానికి స్తూపం యొక్క ఘనపరిమాణం 1/3 అంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 1/3 πr²h. ఇది స్తూపం యొక్క ఘనపరిమాణం. అర్థమైందా? నెక్స్ట్ గోళం ఉపరితల వైశాల్యం కనుక్కుందాం. గోళం యొక్క ఉపరితల వైశాల్యం. గోళం అంటే ఎట్లుంటది? ఈ విధంగా ఉంటుంది కదా. గోళం యొక్క ఉపరితల వైశాల్యం. గోళం అంటే రెండు అర్ధగోళాలు కలిస్తే ఒక గోళం. గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఏంటి అంటే 4πr³. అలాగే అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం గోళం అంటే రెండు అర్ధగోళాలు కలిస్తేనే ఒక గోళం కదా. దాంట్లో ఒక గోళం రెండు గోళాల యొక్క ఉపరితలం 4πr³ అయింది అంటే దాంట్లో అర్ధగోళం యొక్క ఉపరితలం ఎంత ఉంది? 2πr³. అర్థమైందా పిల్లలు? రేపు అందరూ